హాయ్ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సంబంధం లేని ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని ఓపెన్ చేశారంటే వాళ్ళు కన్ఫామ్గా రొనాల్డో ఫ్యాన్ అయి ఉంటారు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైన ఒక ఆట ఏంటో చెప్పరా అంటే మనం ఏం చెప్తాం? చాలామంది చెప్పేది క్రికెటే. ఎందుకంటే మన ఇండియాలో క్రికెట్కు ఉన్నంత క్రేజు పిచ్చి ఇంకే కంట్రీలో లేదు. ఎవడో బ్రిటిష్ వాడు కనిపెట్టిన ఆటను మనం ఆదరిస్తున్నాం. కానీ ఒకసారి బయట కంట్రీస్కి వెళ్ళి మీకు ఇష్టమైన ఆట ఏంట్రా అని అడిగితే వాళ్ళు చెప్పే ఆట ఏంటో తెలుసా? ఫుట్బాల్. ఎస్, మీరు విన్నది నిజమే. బయట కంట్రీస్లో ఫుట్బాల్కి ఉన్నంత క్రేజు ఇంకా ఏ గేమ్కి లేదు. అలాంటి ఫుట్బాల్ గేమ్ ఆడి ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా నిలిచాడు. అతను ఎవరో కాదు, క్రిస్టియానో రొనాల్డో. ఈ వీడియోలో క్రిస్టియానో రొనాల్డో యొక్క లైఫ్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. అలాగే రొనాల్డో యూట్యూబ్లో క్రియేట్ చేసిన రికార్డు గురించి కూడా మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. క్రిస్టియానో రొనాల్డో 1985 ఫిబ్రవరి 5న పోర్చుగల్లోని ఫంచెల్లో మెడేరా అనే ఒక చిన్న ఐలాండ్లో పుట్టాడు. రొనాల్డో ఫాదర్ జోషి దినేస్ అవేరియో. ఈయన మున్సిపల్ గార్డెన్గా వర్క్ చేసేవాడు. అమ్మ మ్యారియా డొలారస్, ఈమె హౌస్ వైఫ్. రొనాల్డో ఫాదర్ రొనాల్డో రేగన్ అనే యాక్టర్కి పెద్ద ఫ్యాన్. అందుకే రొనాల్డోకి క్రిస్టియానో రొనాల్డో అని పేరు పెట్టాడు. రొనాల్డోకి ఫుట్బాల్ అంటే చిన్నప్పటి నుండి పిచ్చి. ఎలాగైనా పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ కావాలనేదే రొనాల్డో డ్రీమ్. రొనాల్డో తనకు 8 years ఉన్నప్పుడే ఆండ్రోనిహా అనే చిన్న టీంకి ఆడాడు. అంత చిన్న వయసులోనే రొనాల్డో పెద్ద పెద్ద టీమ్స్కి అయితే ఆడడం జరిగింది. అలా అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా ఎదిగాడు. ఈ క్రమంలో రొనాల్డో చాలా అవార్డ్స్ని అయితే తీసుకున్నాడు. రొనాల్డో 5 బెలన్ డి ఓవర్ అవార్డ్స్ని గెలుచుకున్నాడు. 2003లో పోర్చుగల్ జాతీయ టీం ద్వారా రొనాల్డో ఇంటర్నేషనల్ ఫుట్బాల్లోకి అడుగుపెట్టాడు. అలా 200 games పైగా ఆడి 120 goalsతో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. రొనాల్డో 2016 యూరో మరియు 2019 నేషనల్ లీగ్లో పోర్చుగల్ టీంని గెలిపించాడు. ఫుట్బాల్ గేమ్లో రొనాల్డో ఫార్వర్డ్ అండ్ స్ట్రైకర్గా ఆడేవాడు. ఆ విధంగా రొనాల్డో వరల్డ్లోనే నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్గా అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫుట్బాల్కి దేవుడయ్యాడు. అంత ఫేమ్ వచ్చిన తర్వాత రొనాల్డో పెద్ద పెద్ద యాడ్స్ని ప్రమోట్ చేస్తే కోట్లలో వస్తుంది. ఎగ్జాంపుల్ మన కోహ్లీని తీసుకోండి. ఒకరోజు రొనాల్డో కోకోకోలా బాటిల్ని పక్కన పెట్టినందుకే కోకోకోలా కంపెనీ చాలా పడిపోయింది. క్రిస్టియానో రొనాల్డోకి వరల్డ్ వైడ్ పిచ్చ ఫ్యాన్ బేస్ వచ్చింది. అలాగే ఇన్స్టాగ్రామ్లో 637 million ఫాలోవర్స్తో రొనాల్డో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అంటే మీరే అర్థం చేసుకోండి అతనికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో. ఇన్స్టాగ్రామ్లో అతను ఒక పోస్ట్ పెడితే చాలు ఆయనకి కొన్ని కోట్లు వస్తుంటాయి. మీరు అనుకోవచ్చు ఏంటి బ్రో రొనాల్డో బ్రేక్ చేసిన రికార్డ్ గురించి చెప్పకుండా అతని ఇన్ఫర్మేషన్ చెప్తున్నావని. అక్కడికే వస్తున్నా. రొనాల్డో గురించి చాలా మందికి తెలుసు అనుకుంటాం. అలాగే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం చెప్పాను. తీరా మెయిన్ మ్యాటర్ చెప్తే రొనాల్డో ఎవరో తెలియని వాళ్లకు మ్యాటర్ అర్థం కాదు. అందుకే రొనాల్డో గురించి బ్రీఫ్గా చెప్పాం. క్రిస్టియన్ రొనాల్డో బ్రేక్స్ ద యూట్యూబ్ రికార్డ్. 2 days నుండి యూట్యూబ్లో రొనాల్డో పేరు మారుమోగిపోతుంది. అన్ని డిస్కస్ చేద్దాం. వరల్డ్లోనే నెంబర్ 1 సెలబ్రిటీ రొనాల్డో. ఏది ప్రమోట్ చేసినా కొన్ని కోట్లు వస్తుంటాయి. అలాగే ఫుట్బాల్లో కూడా కొన్ని కోట్లు వస్తుంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్స్ ఇలా. కానీ రొనాల్డోకి డబ్బులు తక్కువ అయ్యాయేమో, లేదా యూట్యూబ్లో కూడా తానే ఫస్ట్ ఉండాలని అనుకున్నాడేమో. ఈరోజు శనివారం అంటే నిన్నగాక మొన్నగాక అవతల మొన్నాడు అంటే బుధవారం రొనాల్డో యువర్ రొనాల్డో అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఈ ఛానల్ పెట్టిన 24 hours-లోనే 23 million సబ్స్క్రైబర్స్ కౌంట్ని దాటేశాడు. ఇది ఒక సరికొత్త రికార్డు. ఈ విధంగా వేగంగా 20 million సబ్స్క్రైబర్స్ కౌంట్ను చేరుకున్న ఫస్ట్ ఛానల్ రొనాల్డోదే. కేవలం 24 hours-లోనే ఈ రికార్డ్ని బ్రేక్ చేశాడు. పాస్ట్లో యూట్యూబ్లో అత్యంత వేగంగా 20 million సబ్స్క్రైబర్స్ని చేరుకున్నది మిస్టర్ బీస్ట్ అనే ఛానల్. మిస్టర్ బీస్ట్కి ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి 2 years పట్టింది. కానీ పాపం మిస్టర్ బీస్ట్ ఇప్పుడు ఆ రికార్డ్ను రొనాల్డో కేవలం 24 hours-లోనే బ్రేక్ చేశాడు. దీంతో పాటు యూట్యూబ్ నుంచి రొనాల్డోకు బోల్డ్ అన్ని అవార్డులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో రొనాల్డో కేవలం 22 నిమిషాల్లోనే సిల్వర్ ప్లే బటన్, 90 నిమిషాల్లోనే గోల్డెన్, 12 గంటల్లోనే డైమండ్ ప్లే బటన్ అందుకున్నాడు. యూట్యూబ్లో మీరు 1,00,000 మంది సబ్స్క్రైబర్లను పొందితే సిల్వర్ ప్లే బటన్, 10 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందితే గోల్డెన్ ప్లే బటన్, 10 million లేదా 1 కోటి సబ్స్క్రైబర్లను పొందితే డైమండ్ ప్లే బటన్ లభిస్తుంది. యూట్యూబ్ నుంచి ఈ అవార్డులు అందుకున్న తర్వాత రొనాల్డో తన డాటర్స్తో ఈ ఆనందాన్ని పంచుకున్నాడు. ఆయన తన డాటర్స్ ముందు యూట్యూబ్ ప్లే బటన్ను చూపుతూ వీడియోను పోస్ట్ చేశాడు. ఇది చూసిన రొనాల్డో డాటర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యువర్ రొనాల్డో ఛానల్లో ఇప్పటి వరకు తను 19 వీడియోలను పోస్ట్ చేశాడు. అది కూడా 1 or 2 minutes ఉంటాయి. ఈ 3 daysలో రొనాల్డో ఎంత సంపాదించాడో చూద్దాం. యూట్యూబర్లకు 1 million అంటే 10 లక్షల వ్యూస్కు సుమారు $6,000 అంటే దాదాపు 5 లక్షల రూపాయలు వస్తాయి. వాళ్ళ వీడియోస్లో వచ్చే యాడ్స్ వల్ల వాళ్ళకు మనీ వస్తుంది. ఈ విధంగా రొనాల్డో ఒక్క రోజులో దాదాపు $3 లక్షల అంటే 2.51 crores సంపాదించాడు. మరోవైపు రొనాల్డోకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా మిలియన్ల
మంది ఫాలోవర్స్ ఉన్నారు. రొనాల్డోకు ఎక్స్ ప్లాట్ఫామ్లో 112.5 మిలియన్, ఫేస్బుక్లో 170 మిలియన్, ఇన్స్టాగ్రామ్లో 637 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. పాస్ట్లో యూట్యూబ్లో అత్యధిక సంఖ్యలో సబ్స్క్రైబర్లను తెచ్చుకున్న రికార్డు మిస్టర్ బీస్ట్కే ఉంది. ఆయనకు 311 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. తాజాగా టీ సిరీస్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. టీ సిరీస్కు 272 మిలియన్ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే రొనాల్డో పాపులారిటీ చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని రికార్డును బద్దలు కొట్టి నెంబర్ 1 యూట్యూబర్గా అవుతాడని అనుకుంటున్నాను. రొనాల్డో రాక్స్, యూట్యూబ్ షాక్స్. ఇంకా ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. క్రిస్టియన్ రొనాల్డో ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి గైస్. ఓకే, బాయ్ గైస్.